నమస్తే. శాస్త్రీ స్మయోకి అందరికీ స్వాగతం. అమ్మకానికి పాకిస్తాన్. అవును, మీరు వింటున్నది నిజమే. అయితే డబ్బున్న దేశాలే పాకిస్తాన్కి కస్టమర్లు. ఈరోజు ఇదే అంశం నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడుతోంది. అక్కడ ద్రవ్యోల్బణం 25% పైగానే ఉంది. దాంతో ప్రజలు నిత్యావసర వస్తువులు దొరక్కపోవడం వల్ల నానాపాట్లు పడుతున్నారు. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతుండటంతో పాకిస్తాన్కి దిగుమతులు కూడా భారంగా మారాయి. ఎంఎన్సి కంపెనీలైన మైక్రోసాఫ్ట్, యమహా, పిఎన్జి లాంటి సంస్థలు పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోతున్నాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ తన దేశంలోని నౌకాశ్రయాల్ని, సహజ వనరుల్ని, అనేక భూభాగాల్ని, అణ్వాయుధ టెక్నాలజీని, చివరికి పాకిస్తాన్ సైనికుల్ని కూడా విదేశాలకి అమ్ముకుంటోంది. దీనికి సంబంధించిన వివరాల్ని ఇప్పుడు మనం చూద్దాం. పాకిస్తాన్లోని అరేబియన్ సముద్ర తీర ప్రాంతంలో గ్వాదర్ అనే ఒక నౌకాశ్రయం ఉంది. ఈ గ్వాదర్ నౌకాశ్రయాన్ని పాకిస్తాన్ చైనాకి అమ్మేసింది. చైనా ఇక్కడ తన సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంది. అంతేకాకుండా ఈ గ్వాదర్ పోర్ట్ నుంచి ఒక ఎకనామిక్ కారిడార్ని నిర్మిస్తోంది. ఈ ఎకనామిక్ కారిడార్ బలూచిస్తాన్, పంజాబ్, సింధ్, అలాగే పీఓకే మీదుగా 3000 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడుతూ చైనాకి కనెక్ట్ చేయబడుతోంది. ఒక్కసారి ఈ ఎకనామిక్ కారిడార్ పూర్తయితే చైనా తన పారిశ్రామిక ఉత్పత్తుల్ని ఈ ఎకనామిక్ కారిడార్ మీదుగా గ్వాదర్ పోర్టుకి చేర్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి చైనా వెస్ట్ ఏషియన్ కంట్రీలకి తన వస్తువుల్ని ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఈ రకంగా ఈ గ్వాదర్ పోర్టుని ఒక ప్రక్క సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేసుకోవడానికి, మరో పక్క వస్తువుల్ని, తన ఉత్పత్తుల్ని ఎగుమతి చేసుకోవడానికి చైనా ఉపయోగించుకుంటుంది. దీనికి బదులుగా చైనా పాకిస్తాన్కి ఈ ఎకనామిక్ కారిడార్ వెంబడి విద్యుత్ ప్రాజెక్టుల్ని నిర్మించి ఇస్తోంది. అలాగే అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంలో పాకిస్తాన్కి సహాయపడుతోంది. అంతేకాకుండా సైనిక అవసరాలను కూడా తీరుస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ అమెరికా కూడా ఈ అరేబియన్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మరో పాస్ని నౌకాశ్రయాన్ని అమ్మేసింది. అమెరికా కూడా ఈ పాస్ని నౌకాశ్రయంలో తన సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ఈ పాస్ని నౌకాశ్రయం నుంచి ఇరాన్ కేవలం 400 మైళ్ళ దూరంలోనే ఉంది. ఫ్యూచర్లో అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేయాలనుకుంటే ఈ పాస్ని నౌకాశ్రయాన్ని తన సైనిక స్థావరంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా అమెరికాకి ఈ పాస్ని పోర్ట్ ద్వారా అరేబియన్ మహాసముద్రం మీద సైనిక ఆధిపత్యానికి అవకాశం ఏర్పడింది. ఇలాగే చైనా అమెరికాలకి నౌకాశ్రయాలని ఇవ్వడమే కాకుండా బలూచిస్తాన్లోని అనేక సహజ వనరుల్ని, ముఖ్యంగా గోల్డ్, కాపర్, లిథియం లాంటి సహజ వనరుల్ని పాకిస్తాన్ అటు చైనాకి ఇటు అమెరికాకి అమ్మేయడం జరిగింది. అంటే బలూచిస్తాన్ సహజ వనరుల మీద, అలాగే అక్కడి ప్రజల మీద చైనా అమెరికాలకి ఆధిపత్యం ఏర్పడిందన్నమాట. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చైనాకు సంబంధించిన ఈ గ్వాదర్ పోర్టుకి, అలాగే అమెరికాకి సంబంధించిన ఈ పాస్ని పోర్టుకి మధ్య కేవలం 73 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే ఫ్యూచర్లో ఒకవేళ చైనాకి అమెరికాకి ఏ రకమైన ఘర్షణలు, యుద్ధం జరిగితే అది పాకిస్తాన్ భూభాగంలోనే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పాస్ని, అలాగే గ్వాదర్
పోర్టుల్లో చైనా, అమెరికాలు సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. అంతేకాకుండా ఈ రెండు దేశాలు ఈ పోర్టుల ద్వారా అరేబియన్ మహాసముద్రంలో తమ ఆధిపత్యానికి పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్ సౌదీ అరేబియాతోటి ఒక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా పాకిస్తాన్ ఎంతో కష్టపడి సంపాదించిన తన అణ్వాయుధ టెక్నాలజీని సౌదీ అరేబియాకి అమ్మకానికి పెట్టింది. అంతేకాకుండా గతంలో అనేకసార్లు ఈ సౌదీ అరేబియాకి పాకిస్తాన్ తన సైన్యాన్ని అవుట్సోర్సింగ్గా ఇచ్చింది. అంటే సైన్యాన్ని కూడా అమ్మకానికి పెట్టేసింది పాకిస్తాన్. దీంతో సౌదీ అరేబియా పాకిస్తాన్కి అనేక రకాలుగా ఆర్థిక సహాయకారాలని చేయడం జరిగింది. ఇలా పాకిస్తాన్ తన మార్కెటింగ్ స్కిల్స్తో చైనాని, అమెరికాని, అలాగే సౌదీ అరేబియాని తనకి కస్టమర్లుగా మార్చుకుంది. అయితే ఫ్యూచర్లో కూడా పాకిస్తాన్ ఈ రకంగానే మిగిలిన నౌకాశ్రయాల్ని, తన ఎయిర్ బేస్ల్ని, అలాగే మిగిలిన పాకిస్తాన్ భూభాగాల్ని కూడా విదేశాలకి అమ్ముకుంటుందా? అలాంటి పరిస్థితుల్లో మరి పాకిస్తాన్ సార్వభౌమాధికారం మాట ఏంటి? అది అసలు మిగులుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానం దొరకడం మాత్రం కష్టమే. అయితే ఇదంతా పాకిస్తాన్ సొంత విషయాలు. అయితే ఇది పాకిస్తాన్కి సంబంధించిన విషయాలు అంటూ కొట్టిపారేయడానికి భారతదేశానికి వీలు లేదు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చైనా ఎకనామిక్ కారిడార్ని నిర్మిస్తోంది. దానికి సంబంధించి పీఓకి సంబంధించిన అనేక భూభాగాల్ని పాకిస్తాన్ చైనాకి అమ్మేసింది. ఒకవేళ భారతదేశం ఫ్యూచర్లో పీఓకేని వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తే చైనా తన ఎకనామిక్ కారిడార్ గురించి అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. అలాగే అరేబియన్ మహాసముద్రంలో చైనా, అమెరికాలు తమ గ్వాదర్, పాస్ని పోర్టుల ద్వారా ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో భారతదేశం పాకిస్తాన్ కరాచీ మీద దండెత్తాలంటే చైనా, అమెరికాలు భారతదేశానికి అడ్డుపడే అవకాశం ఉంది. ఇలాంటి అనేక ప్రాక్టికల్ సమస్యలు భారతదేశానికి పాకిస్తాన్ అమ్మకాల వల్ల జరిగే అవకాశం ఉంది. సో భారతదేశం వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పరిస్థితుల్ని పరిశీలిస్తూ చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనిలో భాగంగానే నరేంద్ర మోడీ ఇప్పుడు చైనాతో వ్యూహాత్మకంగా దగ్గరవుతున్నారు. ఒకవేళ ఫ్యూచర్లో పీఓకేని ఆక్యుపై చేసుకోవాలంటే చైనా సహాయ సహకారాలు భారతదేశానికి ఎంతైనా అవసరం. సో నా వీడియోకి సంబంధించిన మీ అభిప్రాయాల్ని, సూచనల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.